అంటే మీరు చౌదరి అన్న ఈ రోజున మీకు అంటే అంటే అంటున్నారు బయట కూడా అదే అంటున్నారు, కమ్మవారిదే ఇప్పుడు రాజ్యం, రెడ్డిస్ని తొక్కేశారు, ఇంకా కమ్మవారు ఏం చెప్తే అది. చౌదరి అనే ట్యాగ్ లైన్ మీరు చెప్పారు. నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు ఎవరు నన్ను చౌదరిగా చూడలేదు. మరి బయట కూడా ఏంటంటే ఇప్పుడు కమ్మ రాజ్యం, కమ్మవారిదే రాజ్యం, ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు. ఎందుకు మరి ఈ కమ్యూనిటీ పేరు ఎందుకు వినిపిస్తుంది? మరి వాస్తవానికి ఇది ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడం చాలా బాగా తెలుసు. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు. కమ్మ సామాజిక వర్గం అంతా ఈ రోజున కలిసి ఈ రోజున బాబు గారిని గెలిపించుకుని రాష్ట్రం అభివృద్ధి బాబు గారు అయితేనే అవుతుంది దాని మీద కమ్యూనిటీ అంతా ఒకటై ఈ రోజున గెలవడానికి కారణమని కూడా అంటున్నారు. తప్పే ఉంది దాంట్లో. పుట్టిన గడ్డ నాశనం అయిపోతుంది. వాళ్ళు ఎక్కడైతే పుట్టారో, ఏ గడ్డ మీద అయితే చదువుకున్నారు, ఈ రోజు దేశ విదేశాలు వెళ్ళి ఎక్కడైతే సెటిల్ అయ్యారో, సొంత గడ్డ సొంత నేల నాశనం అయిపోతుంటే ఈరోజు కులాన్ని రెచ్చగొట్టింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. మతాన్ని రెచ్చగొట్టింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ప్రాంతాల వరకు విభజించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నాకు ఒక అవకాశం ఇస్తే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఈ వ్యక్తి 5 సంవత్సరాల జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగ యువతంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తే, ఎవరైతే జాబ్ క్యాలెండర్ ఒక క్యాలెండర్ పట్టుకుని రోడ్డెక్కితే వాడి మీద కేసులు పెట్టాడు. ఇతను మాత్రం కన్న తల్లిని మెడబెట్టుకుని బయటికి తింటాడు. కన్న తల్లిని మెడబెట్టుకుని బయటికి తింటమే కాదు, ఏదైతే రాష్ట్ర రాజధాని కోసం అమరావతి కోసం ఆడపడుచులు రోడ్డు ఎక్కితే జన్మనిచ్చిన జన్మస్థానాల మీద బూటు కలతోడు తనకి పైశాచికం చూపించాడు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది లక్షలాది మంది తల్లులు కన్నీరు పెడితే ఏ ఒక్క రోజు అసలు ఎందుకమ్మా మీరు బాధపడుతున్నారు, మీ వెనుక నేనున్నా, మీ బిడ్డ నేనున్నా అని చెప్పాడు. అమరావతి ప్రాంతంలోకి వెళ్ళి ఎక్కడైతే నువ్వు ఆడపడుచులు కొట్టించావో, ఎక్కడైతే వాళ్ళ చీరలు లాగించావో, ఎక్కడైతే వాళ్ళని అవమానం చేశావో, అదే అమరావతి ప్రాంతం బొడ్డులోకి వెళ్ళి నించొని అమ్మా అక్క అమ్మా చెల్లి మీకంటే నేను చాలా బాగా చేశాను కదా, ఎందుకు నన్ను ఓడించాలని అడిగే దమ్మ అడుగుంటే పెడమని చెప్పండి. అక్కడ మరి ఇసుక చూసుకుంటే బాబు గారు అప్పట్లో ఫ్రీగా ఇచ్చారు, మరి అప్పుడు ఇసుక చూసుకుని బంగారం లెక్క అయిపోయింది, కూలీలు అందరూ బాధపడ్డారు పని లేకని. మరి ఇది కూడా ఓటమికి ఒక కారణమే అనుకోవచ్చా? అంటే ఇసుక విధానం వచ్చేసరికి ఏమైందంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రెజెంట్ ఏ పాలసీ అయితే ఫ్రీ ఇసుక ఇచ్చారో ఆ రోజు కూడా అదే ఇచ్చారు. 2014లో కూడా అది ఇవ్వడం జరిగింది. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు. నారా లోకేష్ అధికారంలోకి మా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే 100 రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ఇచ్చే బాధ్యత పర్సనల్గా ఈ నారా లోకేష్ తీసుకున్నారు అని హామీ ఇచ్చారు. మరి జరిగిద్దంటారా? 50 రోజులు అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు విషయం ఏంటంటే, ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, ఏదైతే యువతకి నేను ఉపాధి కల్పిస్తా అని చెప్పాడో, డెఫినెట్ గా అది నెరవేర్చి ఆ 100 రోజుల సెలబ్రేషన్స్ కూడా చేస్తారు.